Hi everyone, I Dr. Tejashwi Jannakuti started a YouTube channel named Health Awareness to create awareness regarding most common health issues. ఎప్పుడైనా ఒక పర్సన్ సడన్గా కొలాప్స్ అయితే ఏం చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాం. ఫస్ట్ ఆ పర్సన్ని ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకోబెట్టి దెన్ కాల్ అన్ అంబులెన్స్. నెక్స్ట్ ఆ పర్సన్ రెస్పాన్స్గా ఉన్నాడా లేదా అని తెలుసుకోవాలి. అది ఎలా అంటే బై ట్యాపింగ్ ఆన్ ద షోల్డర్ బట్ నాట్ షేకింగ్ ఆర్ ట్యాపింగ్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద విక్టిమ్ విచ్ కెన్ కాజ్ హార్మ్ టు ద పేషెంట్. నెక్స్ట్ ఆ పర్సన్ యొక్క నాడి మరియు శ్వాస ఉందా లేదా అనేది చూసుకోవాలి. ఒకవేళ శ్వాస మరియు నాడి తెలియకపోతే వెంటనే మనం సిపిఆర్ స్టార్ట్ చేసుకోవాలి. సిపిఆర్ అంటే ఏంటి అంటే కార్డియోపల్మనరీ రిసస్టేషన్. మొదటిగా మీ డామినెంట్ హ్యాండ్ అంటే రైట్ హ్యాండ్ని ఛాతీ నుండి 2 ఫింగర్స్ విత్ కిందకి ప్లేస్ చేసి దానిపైన మీ నాన్ డామినెంట్ హ్యాండ్ అంటే లెఫ్ట్ హ్యాండ్ పెట్టి వ్రిస్ట్ క్లోజ్ చేసి ఈ ఫోటోలో చూపిస్తున్న విధంగా ఎల్బోని స్ట్రైట్గా ఉంచి కంప్రెషన్స్ని స్టార్ట్ చేయాలి. ఆ కంప్రెషన్ 5 to 6 సెంటీమీటర్ డెప్త్కి అలా ఒక 30 కంప్రెషన్స్ ఇచ్చిన తర్వాత మనం బ్రెత్స్ ఇవ్వాలి. బ్రెత్స్ ఎలా ఇవ్వాలి అంటే ఫోటోలో చూపిస్తున్న విధంగా నోస్ని పిన్ చేసి చిన్ లిఫ్ట్ చేసి మనం డీప్ బ్రీత్ తీసుకొని ఆ డీప్ బ్రీత్ తీసుకున్న ఎయిర్ని మనం పర్సన్ మౌత్ టు మౌత్ కాంటాక్ట్ పెట్టి ఆ పర్సన్కి మనం ఎయిర్ ఇస్తాం. అలా 2 బ్రెత్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం కంప్రెషన్స్ని స్టార్ట్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతటినీ కలిపి ఒక సైకిల్ అంటారు. అలా మనం 5 సైకిల్స్ చేయాలి. ఈచ్ సైకిల్ 1 minute చేయాలి. ఈ ప్రాసెస్ని ఎంతసేపు చేయాలి అంటే పేషెంట్ రెస్పాన్స్ అయ్యేంత వరకు చేయాలి లేదా అంబులెన్స్ వచ్చేంత వరకు చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ నియర్ పర్సన్స్కి షేర్ చేసి లైక్ చేసి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.